జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగుండ, కొత్తపల్లి, గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని చెప్పి తెలిపారు. ఈరోజు ఇది చాలా లాంగ్ డిమాండ్ ఇది ఒక ఉంటుంది. మన చిట్యాల సర్కిల్ అంటే ముందు ఒక 5 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంతా 5 పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా ఇది నెబరింగ్ ఏరియాలో ఎక్కడ కూడా లేవు. సో ప్రతి సర్కిల్లో మ్యాక్సిమంగా 2-3 పోలీస్ స్టేషన్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే ఇది ఇక్కడ భూపాలపల్లి దగ్గర ఉంది. తర్వాత ఇది గన్పూర్లో చాలా డెవలప్మెంట్ కూడా, ఇండస్ట్రియలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. నేషనల్ హైవే కూడా ఉంది, ఇది జెన్కో కూడా ఉంది. సో ఈ ప్రకారంగా చాలా డెవలప్మెంట్స్ కూడా అయింది. ఆ కోసం ఒక సర్కిల్గా ఇక్కడ ఉండాలి, ఆ కోసం ఇది ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్లీ ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని సెక్రటరీ నుంచి ఇది విదిన్ ఇమీడియట్ టైంలో ఇది సర్కిల్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కోసం నేను ధన్యవాదాలు చెప్తాను. ఇది మనము ఇది కొత్త సర్కిల్ వచ్చిన తర్వాత, కొత్త పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు ఇంకా ఒక గట్టిగా పోలీసింగ్ ఉండాలి, ఒక గట్టిగా మంచిగా ఇది పెట్రోలింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడు ప్రజలకు కూడా చిట్యాల్లో పోయి అక్కడ దరఖాస్తు ఇవ్వడానికి అవసరం లేవు. ఇప్పుడు మన గన్పూర్లో మాత్రమే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని చిట్యాలలో పెద్ద సర్కిల్ 6 మండలాలతో కూడిన సర్కిల్ ఉండడం వల్ల గోరుకొత్తపల్లి మండలంలో ఒక పోలీస్ స్టేషన్ కావాలని, గన్పూర్లో కూడా ఒక సర్కిల్ ఆఫీస్ కావాలని, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో, ఉమెన్ పోలీస్ స్టేషన్ భూపాలపల్లిలో కావాలని ఈ 4 కూడా రిప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్లో ఈరోజు ఈ 2 సర్కిల్ను, అదేవిధంగా గోరుకొత్తపల్లి పోలీస్ స్టేషన్ జీవో వచ్చి మనం ప్రారంభించుకోవడం జరిగింది. గత నెల క్రితం గోరుకొత్తపల్లి పిఎస్, ఈరోజు సర్కిల్ ఆఫీస్. మిగతా 2 పోలీస్ స్టేషన్లు కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొస్తాం. వీటికి బడ్జెట్తో కూడా గోరుకొత్తపల్లి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీవో ఇప్పించేసి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ను ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్గా కూడా ఆదర్శంగా ఉండే కొరకు కొత్త బ్యాచ్ను ఎస్పీ గారు సూచన మేరకు ఆ రోజు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలకు కూడా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల్లో కానీ ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత కలిగించాలనే